డిఎస్ఆర్ మహిమాన్విత తపోవన దివ్య శక్తి క్షేత్రం మన హైదరాబాద్ విశ్వ నగరానికి సమీపాన ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ముగ్దంపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి దివ్య క్షేత్రమే ఈ డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ క్షేత్రమందు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవాలు, హోమాలు, వేద మహా ఆశీర్వచనాలు, అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహారుద్రాభిషేకం, మహామంగళ హారతి, గంగా హారతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అఖండ శంఖనాద బ్రహ్మ గంటి నాగేశ్వర్మ తన శంఖారవంతో ఎంతో ఉత్సాహంగా తపోవనంలో శంఖాన్ని పూరించి భక్తులను ఆనందమయం చేశారు. వారిని డిఎస్ఆర్ గురుజీ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ క్షేత్రము యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ముగ్దంపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ నాగకూర్మ సహిత విఘ్నేశ్వర క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారు మహిమలు అనంతం. ఈ క్షేత్రము 2013 సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీ నాడు స్థాపించడం జరిగింది. ఇక్కడ డిఎస్ఆర్ తపోవనం అనే పేరు ఎలా వెలిసిందంటే, ఇక్కడ ధ్యానమైన శ్రీరాములు గురూజీ గారు ఇక్కడ ధ్యానం చేయటం వలన, ఆయన తపోశక్తి వలన ఇక్కడ స్వామివారు వెలిశారు. తేజోలింగ శివ అఖిలాండేశ చిదంబరేశ అంబరనీల శివ అరుణాచలేశ రమణ మహేశ తేజోలింగ శివ అఖిలాండేశ చిదంబరేశ అంబరనీల శివ. ఈ క్షేత్ర వైభవాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఒకప్పుడు ఎంతోమంది యోగులు, మునులు, ఋషులు, అవధూతలు, అవతార పురుషులు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్టుగా వారి పాదాల ముద్రల దాత మనకు తెలుస్తుంది. ఆ దేవతల వాహనాల పాదాల ముద్రలు మనకు అక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ మనకు దర్శనమిచ్చే విగ్రహాలు ఎవరో శిల్పి చెక్కినవి కాకుండా స్వయంభూగా వెలిసిన దివ్య దేవతా మూర్తులు. जातवेदो लक्ष्मीमर्पगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावश्वं पुरुषाणं स्वाहा.
కార్యసిద్ధి వినాయక విఘ్నేశ్వరుడు, నాగదేవత, గజేంద్రుడు, గురుపీఠము, శ్రీకుర్మము మరియు ధ్యాన పుష్కరిణి వెలిసినవి. ఇక్కడ స్వయముగా వెలిసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, అలాగే శ్రీకూర్మము, శ్రీ నాగదేవత, వెనుకల పడుకొని ఉన్న గజేంద్ర స్వామివారు. ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని తెలియజేయడం కోసం స్వామివారు ఇక్కడ నేనున్నానని నిదర్శనం కోసం ఇక్కడ ఒక ధ్యాన పుష్కరిణి కూడా ఆయన చూపించడం జరిగింది. ఈ క్షేత్రంలో స్వామివారు తనకు ధ్యానంలో కనిపించి, ఇక్కడ నాకు మందిరం నిర్మించడం లేదు, నన్ను నమ్మడం లేదు అని నీకు ఒక సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి ఇక్కడ తాను ఉన్న ప్రదేశానికి ఈశాన్య భాగంలో తవ్వినట్లయితే నీళ్లు వస్తాయని స్వామివారు ఆదేశించారు. స్వామివారు చెప్పిన విధంగా అక్కడ మట్టి తీయగా 6 ఫీట్ల లోతులోనే నీటి ఊట వచ్చి స్వయంభుగా పుష్కరిణి వెలిసిందని ధ్యాన శ్రీరాములు తెలిపారు. వజ్రా టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను 2013 సంవత్సరము ఇక్కడ స్థలం కొని ఈ స్థలాన్ని శుద్ధి చేస్తూ ఉండగా ఈ స్థలంలో 2013 సంవత్సరం సెప్టెంబర్ మాసము 16వ తేదీ నాడు స్వయంభుగా వినాయకుడు, స్వయంభు నాగదేవత, స్వయంభు శ్రీకూర్మం వెలవడం జరిగింది. వాటిని తీసి ఇక్కడ పెట్టి మరి నేను ఒక పండితుని పిలిచి చూపించగా వాళ్ళంతా క్షేత్రాన్ని దర్శించి ఇవి స్వయంభుగా వెలిసినటువంటివి, ఇవి శిల్పి చెక్కినవి కావు, ఇవి గుడి ఉండి ఇక్కడ కాలగర్భంలో కలిసిపోయినవి కావు, ఇవి స్వయంగా వెలిసి చెప్పారు. వాటి పెట్టి అక్కడ నేను నా పనులు నిర్వహించుకుంటూ చేస్తూ ఉన్నాను. కాలక్రమేణా ఒక 9 నెలల సమయం గడిచింది. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నా, పడుకొని ఉన్నా, నాకు స్వామివారు కలలో కనిపించి ధ్యానంలో కనిపించి ఇక్కడ మందిరం నిర్మించమని చెప్తూ ఉండేవారు పదే పదే. ఆ క్రమం లోపల దేన్ని 9 నెలలుగా మా ఇద్దరి మధ్యన సంఘర్షణ జరుగుతూ ఉండేది. గుడి నిర్మించడం నా వల్ల కాదని నేను దాన్ని వాయిదా వేస్తూ వెళ్ళాను. కాలక్రమేణా 9 నెలలు గడిచిన తర్వాత 2014 సంవత్సరము జూన్ నెల 14 తారీఖు తెల్లవారుజామున శనివారం రోజున స్వామివారు నాకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వచ్చి, ఈరోజు నీకు చివరి సమయం, నేను చెబుతున్నాను, దీన్ని ఖచ్చితంగా నువ్వు మందిరం నిర్మించాలి అని చెప్పాడు. నేను దాన్ని పెద్దగా పరుచుకుపోయేటప్పటికీ, నీకు కావాలంటే ఒక నిదర్శనాన్ని చూపిస్తాను, నేను ఉన్నా అని చెప్పి నీకు నిరూపణ కావాలంటే ఈ క్షేత్రానికి ఈశాన్య భాగంలో మట్టి తోడితే నీళ్ళు వస్తాయి, నీళ్లు వస్తే నేను ఉన్నట్టు, నీళ్ళు రాకపోతే నన్ను వదిలే అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున లేచి ఇక్కడ పక్కనే బట్టుగూడ ఉన్నటువంటి డీజీ నరసింహ అనే వ్యక్తికి ఓ జేసీబీని పిలిపించి ఇక్కడ ఎక్కడైతే ఆ స్వామి నాకు స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ చూపించిన విధంగా ఆ స్థలానికి వెళ్ళి జేసీబీతో మట్టి తీయగా 6 ఫీట్ల లోతులోనే వాటర్ రావడం జరిగింది. ఇదంతా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. ఈ వాటర్ని చూడడానికి మరి తిరుపతి దేవస్థానం నుంచి సముద్ర లక్ష్మయ్య గారు, యాదాద్రి దేవస్థానం నుంచి యారుగుట్ట నుంచి మరి వెంకటాచార్యులు గారు వచ్చి వాటిని దర్శించి, ఇది స్వయంభుగా వెలిసినటువంటివి, ఇది చాలా పవిత్రమైంది, దీనికి ప్రతిష్ఠ చేయమని చెప్పడం జరిగింది. 2016 సంవత్సరం ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు, స్వయంభు వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు దీన్ని నిర్వహిస్తున్నాం. 3 రోజుల కార్యక్రమాలు. ఇక్కడి నీరు ఎంతో పవిత్రమైనది, ఎంతో మహిమగల ఈ నీరు తాగిన వారికి సమస్త రోగాలు హరించి సకల శుభాలు కలుగుతున్నాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో వెలిసిన విగ్రహాలు శిల్పి చెక్కినవి కావు, స్వయంభూగా వెలిసినవి. ఒక పెద్ద రాతి బండపైన దేవీ దేవతా పాదాల ముద్రాలు, వారి యొక్క వాహనాల పాదాల ముద్రాలు కలిగి ఉన్న తపోవనాన్ని మీరు దర్శించవచ్చు. ఈ క్షేత్రంలోని స్వయంభూగా వెలిసిన 9 విగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణ చేసి సంకల్ప ధ్యానం చేసిన వారికి వారి కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లిలు జరుగుతున్నాయని, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్షేత్ర ఇన్ఛార్జు శ్రీమతి నవీరాణి అని తెలిపారు. ఈ క్షేత్రంలో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, సంతానం లేని వారికి సంతానం కలగడము, మరి కోరుకున్న కోరికలు జరగడము జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్యకు రుద్రహోమము, రుద్రాభిషేకము జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలంతా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకొని వారి వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ ధ్యాన, సంకల్ప, జ్ఞాన శిక్షణ తరగతులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అన్ని పర్వదినాలలో ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి సంకల్ప ధ్యాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ప్రతి భక్తుడు దర్శించుకొని తరించగలరు. జై గురుదత్త.
గజాననం భూతగణాధిసేవితం కపిస్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వజ్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున నేను డిఎస్ఆర్ తపోవనం శ్రీ మహాగణపతి స్వయంభూ క్షేత్రంలో నేను ఈరోజు రావడం జరిగింది. ఈ డిఎస్ఆర్ తపోవన స్వయంభూ గణపతి క్షేత్రము మన భాగ్యనగరానికి శివారు ప్రాంతమైనటువంటి బీబీ నగర్లో రహదారికి 9 కిలోమీటర్ల దూరంలో మగ్దుంపల్లి అనే గ్రామంలో ఆ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్థలం ఇది. సుమారు 13 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు వెలిశారని చరిత్ర పురాణం చెప్తోంది. ఇక్కడ ఆ డిఎస్ఆర్ అంటే ఆ రాములు గారి ఇక్కడ ఆయన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆ రాములు గారి ఈ భూమిలో ఆయన కల్లో కనపడి నేను ఇక్కడ ఉన్నాను, స్వయంభుగా నేను ఇక్కడ వెలిచానని కల్లో కనిపించి చెప్పడం వలన ఆయన సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది స్వయంభుగా. మీరు చూడొచ్చు స్వయంభూ గణపతి, అలాగే ఇక్కడ అమ్మవారు, అలాగే ఆ స్వయంభూ గణపతి వెనక చూస్తూ కనుకనే గజానన రూపం, ఆ కొండ రూపంలో గజానుడు మనకు కనిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రతిదీ స్వయంభూగా మనకు కనిపిస్తోంది. దివ్యమైన క్షేత్రం ఇది. అలాగే మనకు కొద్దిగా ఈ పక్కన పుష్కరిణి అంటే దివ్య పుష్కరిణి అంటే క్షేత్ర పుష్కరిణిగా మనకి అక్కడ మనకు కనిపిస్తోంది. ఈ ఊరి వాళ్ళందరూ, ఈ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు నిత్యం కూడా. అందులో భాగంగా ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణం ఇది. ఈ రోజున 3 రోజుల పాటు ఇక్కడ త్రయోదశిగా బ్రాహ్మణోత్తముల చేత వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి రోజున ఈయన సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరాహసిద్ధి మహాగణపతి కళ్యాణం కూడా జరుగుతోంది. ఈ రోజున ఒక పక్క చూస్తే మహాశివుడు వెలిసి ఉన్నాడు, ఒక పక్క చూస్తే ఔదంబర వృక్షం కింద ఆ దత్తాత్రేయుడు, అలాగే సాయిబాబా కూడా వెలిసిన క్షేత్రం. ఎంతో పవిత్రమైన క్షేత్రం ఇది. నేను మా వజ్రా టీవీ ద్వారా ప్రతి ఒక్క భక్తులకు విన్నవించుకునే ఏంటంటే ఈ క్షేత్రానికి అందరూ త్వరలో రావాల్సిందిగా. ఇక్కడ ఈది బాధలు మనం ఏం కోరుకున్నా ఇక్కడ జరుగుతున్నాయని ఆ రాములు గారు చెప్తున్నారు. అలాగే రాములు గారే కాదు, ప్రతి ఒక్క వచ్చిన భక్తుడు కూడా ఇక్కడ వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్క భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై బలో గజానన మహారాజకి జై.